నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏడాదిలో కూలనున్న మోడీ సర్కార్ ఆర్థిక సంక్షోభం దిశగా దేశం ఎమర్జెన్సీ రావచ్చు. వ్యవస్థలోని రహస్య సమాచారం నాకు చేరుతున్నది. రాహుల్ గాంధీ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంవత్సర కాలమే ఉంటారు. ఏడాదిలోగా కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ కూలిపోతుందని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో నిర్వహించిన నేషనల్ ఆదివాసీ ప్రొఫెషనల్ సదస్సులో ఆయన చేసిన వ్యాఖ్యలు, వీడియోలు బయటికి వచ్చాయి. వ్యవస్థలో రహస్య సమాచారం తనకు చేరుతుందని చెప్పిన రాహుల్, దేశంలో ఆర్థిక సంక్షోభం వస్తుంది. రాహుల్ గాంధీ చెప్పింది 100% నిజమే. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే అది నిజమవుతుందనే చెప్పొచ్చు. ఎందుకంటే పెట్రోల్ రేటు విపరీతంగా పెరిగిపోతూనే ఉన్నది. నిత్యావసర వస్తువులు పెరిగిపోతూనే ఉన్నాయి, ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ రకంగా చూస్తే ఎక్కడనో యుద్ధం ఎవరో చేస్తే వాళ్ళ రూపాయి వాల్యూ పడిపోతలేదు, భారతదేశం రూపాయి వాల్యూ పడుతుంది. అదే పుసుక్కున కర్మకాలి దరిద్రానికి భారతదేశం కనుక యుద్ధం చేసి ఉంటే ఇప్పుడు భారతదేశ ప్రజల పరిస్థితి ఎట్లా ఉంటుండే ఒకసారి ఆలోచన చేయండి. రాహుల్ గాంధీ ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్తూనే ఉన్నాడు, పరిస్థితులు బాగలేవు, దేశ ఆర్థిక పరిస్థితి బాగలేదు, పెట్రోల్ రేటు పెరుగుతుంది అని చెప్పేసి గతంలో పోయిన 5 రాష్ట్రాల ఎలక్షన్ల ముందు చెప్తే అక్కడ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది, ఎలాంటి ఇబ్బంది లేదు, ఎక్కడ కూడా రేట్లు పెంచాము అని చెప్పిరు. ఎలక్షన్లు అయిపోగానే వారం రోజుల వ్యవధిలోనే 10 రూపాయల వరకు పెంచేసారు. అంటే ఒక వ్యక్తి ఎందుకు చెప్తున్నాడు ఒకసారి ఆలోచన చేయాలి. రాహుల్ గాంధీ ఏదో ఆస్తులు సంపాదించుకోవాలి, అధికారంలోకి రావాలి అన్న ఒక ఆశతోని యావతోని చేస్తలేరు. అట్లా ఆస్తులు సంపాదించుకోవాలి, కూడగట్టుకోవాలి అనుకుంటే వాళ్ళ నాయనమ్మ ప్రధానమంత్రిగానే చేసింది, వాళ్ళ నాయన ప్రధానమంత్రిగా చేసిండు. మళ్ళీ తర్వాత వీళ్ళ అధికారంలో కూడా మళ్ళీ 10 సంవత్సరాలు ఉన్నారు. సంపాదించుకోవాలంటే సంపాదించుకోవచ్చు. ఆయన సంపాదించుకోవడానికి ఆయనకు ఇష్టం లేదు. ఎంతసేపటికి దేశ సేవ కోసమే వాళ్ళ కుటుంబం ఉన్నది. వాళ్ళు అదే రకంగా పోతున్నారు. కానీ ఎక్కడ కూడా డబ్బు మీద యావ ఉన్నట్టుగా ఎక్కడ కూడా లేదు. ఏంటంటే మంచి చేయాలి, దేశాన్ని ప్రపంచ పటంలో ఒక అభివృద్ధి చెందిన దేశంగా నిలబెట్టాలనే ఒక తపన ఉన్నది తప్పితే కొంతమంది మూర్ఖులు విష ప్రచారం చేసిరు రాహుల్ గాంధీ మీద. ఆయన ఏం మాట్లాడినా మీకు ఆలోచన చేస్తే మీకు అర్థమవుతుంది. మాట్లాడినా ఏ సబ్జెక్టు తీసుకున్న ప్రతి విషయంలో అవగాహనతోని క్లియర్గా చెప్తున్నాడు. అప్పుడు ఎలక్షన్లు అప్పుడు చెప్పిండు, ఇప్పుడు కూడా చెప్తున్నాడు. ఇదే మాట నిజమవుతుంది. ఇప్పుడు నేపాల్ తరహాల, శ్రీలంక తరహాల జంజీ ఉద్యమం వచ్చిందంటే మంత్రులని వాళ్ళని ఉరికిచ్చి కొడతారు. అటువంటి పరిస్థితి వస్తుంది అని క్లియర్గా చెప్తున్నాడు. ఎందుకంటే ఎన్నో దేశాలను తిరిగి వచ్చిండు, ఎన్నో చూసిండు, ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, యువత ఏం చేస్తున్నది, ప్రస్తుత పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ ఆలోచన చేసి చెప్తున్నాడు. అక్కడ నుంచి సమాచారం కూడా ఉన్నది. ఏంటంటే ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి, ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి, ఇంకా పెంచుకుంటూ పోతే ఏంది పరిస్థితి. ఇదంతా ఎవరు చేస్తున్నారు అంటే మోడీ సర్కారులో ఉన్న అమిత్ షా నిర్ణయాల వల్ల ఇటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇలా రాష్ట్రంలో ఎండలు పెరగడానికి ప్రధాన కారణం అడవులని నరికివేసేందుకు అడ్డుగా ఉన్న నక్సలైట్ని అణచివేసి అడవుల నరికివేత స్టార్ట్ అయింది. చెట్లు ఏమీ లేకుండా అయిపోవడం వల్ల పర్యావరణం మొత్తం దెబ్బతిని ఇలా మనుషులు బతకడానికి కూడా అటు ఆ రకంగా ఇబ్బందే, ఇటు ఆర్థికంగా ఇట్లా ఇబ్బంది పెడుతున్నది. కానీ బీజేపీ ఏ లెక్కన తీసుకున్నా దేశాన్ని ఉద్ధరించింది ఏది అంటే ఎక్కడ కూడా ఏమీ కనబడతలేదు. ఎంతసేపటికి దేశం కోసం, ధర్మం కోసం, జై హింద్, మేము హిందువులము, హిందూ రాష్ట్రంగా ప్రకటించాలి, హిందూ దేశం ఇది ప్రకటించాలని చెప్పేసి ఈ రకరకాల సొల్లు ముచ్చట్లు చెప్పి పబ్బం గడుపుకుంటారు తప్పితే దేశం కోసం చేసింది పెద్ద కొన్ని లక్షల కోట్ల పరిశ్రమలు ఏమైనా తెచ్చిర్రా? ఏమీ తీయలే. కొన్ని పరిశ్రమలు తెచ్చి ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పి యువతకు ఉపాధి కల్పించి మన దేశంలో కొన్ని వస్తువులు తయారు చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసుకుంటా దేశ ఆదాయాన్ని పెంచుకుంటూ పోతే దాన్ని పరిపాలన అంటారు. కానీ విదేశాల నుంచి దిగుమతి చేసుకొని ప్రతి దాని మీద ట్యాక్సులు వేసుకొని ట్యాక్సుల మీద సంపాదించింది కొల్లగొట్టుకొని దేశ ఆర్థిక వ్యవస్థని దెబ్బతీస్తే ఇది పరిపాలన కాదు. ప్రజల్లారా మీరు దీర్ఘంగా లోతుగా ఆలోచన చేయండి. బీజేపీ ఎట్లా పరిపాలిస్తున్నది? మతం, దేశం, ధర్మం ఇవన్నీ కాదు, ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఉన్నది, వాళ్ళ పరిపాలన ఎట్లా ఉన్నది దాని గురించి మాట్లాడండి. హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి, హిందువులకు రక్షణ లేకుండా పోయింది, ఇటువంటి సొల్లు ముచ్చట్లు కాదు. మనకు ఫస్ట్ ఏంటంటే ఆర్థికంగా మనం బలంగా ఉన్నాక
మిగతాయి తర్వాత. మన ఇల్లు ఫస్ట్, మన ఇంట్లో 5 ఏళ్ళు నోట్లోకి పోతున్నాయా లేవా, మన ఇంట్లో అందరు మంచిగా తింటుర్రా లేదా అని చూసినాకనే కదా మనం బయటికి వచ్చేది. బయట ఎవడో కొట్టుకుంటుండే ఎవడో దన్నుకుంటున్నట్టు ఎప్పుడు చూస్తాం? మనది మనకు సరిగ్గా ఉన్నప్పుడు బయటని గురించి ఆలోచన చేయాలి. మనదే సరిగ్గా లేనప్పుడు మొత్తం ఇక దేశం ధర్మం 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 ధర్మం, నీ ఆర్థిక వ్యవస్థ ఎటుపోతున్నది ఆ సొల్లు ముచ్చట చెప్పి మొత్తం డైవర్షన్ పాలిటిక్స్, ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేసి పబ్బం గడుపుకుంటూ దేశాన్ని సర్వం దోసుకున్నారు. ఇక లాస్ట్కి మిగిలింది ఏంటంటే ఈ దేశాన్ని తాకట్టు పెట్టడమే. ఏం చేయాలి? రైల్వేని అమ్ముకోవాలి. ఎవరికన్నా బయట దేశాల నుంచి వచ్చిన కంపెనీలకు ఈ రైల్వేని అమ్ముకోవాలి. మిగతా ఇక ప్రభుత్వ సంబంధించిన సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అమ్ముకుంటూ పోతేనే ఇక దేశం ఓ గాడిన పడే పరిస్థితి ఉన్నది. అట్లా క్రియేట్ చేసిరు. ఇప్పుడు మీరు ఆలోచన చేయాలి. ఏంది బీజేపీని విమర్శిస్తున్నావు అది ఇది అని అంటారు కదా, మీరు ఆలోచన చేయండి. విమర్శించడం కాదు, అది కడుపులో రగులుతున్న బాధ. మీరు డెప్త్గా పోయి ఆలోచన చేయరి. పర్ క్యాప్ట్ జీడిపి ఎంత ఉన్నది ప్రపంచంలో, మన దేశం ఎన్నో ప్లేస్లో ఉన్నది కొడితే మీకు తెలుస్తుంది. హాంకాంగ్ 70 లక్షల జనాభా ఉండదు, మన దాటిపోయింది. 150 కోట్ల జనాభా ఉన్నది, టాప్ 1లో ఉండాలి మనము. ఇంత మ్యాన్ పవర్ ఉన్నది. దాని గురించి ఆలోచన చేయండి దయచేసి. కానీ వాళ్ళని విమర్శిస్తుండు వీళ్ళని విమర్శిస్తున్నాడు, మీరు కాంగ్రెస్ వాళ్ళు కావాలని, ఇదంతా కాదు ముచ్చట. మీకే వదిలేస్తున్నా, మీరే ఆలోచన చేసుకోండి.